కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో చేసిన తప్పుల్ని ఇప్పుడు అధికారం ఇస్తే సరిదిద్దుతానంటున్నాడు రాహుల్ గాంధీ. గత 10 ఏళ్లలో అధికారంలో కాంగ్రెస్ పార్టీనే ఉంది. 2014కు ముందు 2004 నుంచి 14 దాకా. అప్పుడు చెయ్యని పనులు ఇప్పుడు చేస్తానంటున్నాడు. కనీసం ఒక కొత్త ఆలోచన ఏంటంటే కాంట్రాక్ట్ వ్యవస్థ తీసేసి కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థ పర్మనెంట్ చేస్తాను అన్నది. కాబట్టి ఇక్కడే అసలు లాజిక్ ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్కి కోర్టులు అడ్డుపడ్డాయి. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళల్లో అందరికి అర్హులు ఎట్లా అవుతారు, పరీక్షలు అవన్నీ పెట్టాలి కదా అని. కాబట్టి అది సాధ్యమా నెంబర్ 1 ప్రశ్న. నెంబర్ 2 వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ధనవంతుల అందరి ఆస్తులు లాక్కుని అయ్యి అంటే తాము అధికారంలోకి రాగానే కార్పొరేట్ శక్తుల ఆస్తులు లాక్కుని వాటిని తీసుకెళ్ళి జనానికి పంచుతాడట. ఇది సాధ్యమేనా? ఆలోచన మంచిదే, సాధ్యమయ్యే పనేనా? అప్పుడు ఆ లెక్కనైతే వీళ్ళ ఆస్తులు కూడా తీసేసుకుని ఇక్కడ ఎందుకు నేషనల్ హెరాల్డ్ ఆస్తులు ప్రభుత్వం తీసేసుకుని ప్రభుత్వం దగ్గర నుంచి ఆ డబ్బులు పెట్టేసేసి 10 మంది పేదవాళ్ళకి ఇల్లు కట్టించవచ్చు కదా, లేకపోతే పేదవాళ్ళకి ఆ కాంప్లెక్స్లు ఇచ్చేయచ్చు కదా. కాబట్టి ఆలోచన మంచిదే, ఆచరణ అసాధ్యమైనటువంటి కేవలం ఉపన్యాసాలకు మాత్రమే పరిమితం అయ్యేది. అదే ప్రమాదం.